గంగా తరంగాలు వీస్తూ ఉంటే మీ మాటలు మరో గంగలా నా ప్రవహిస్తూ నన్ను తరింపజేస్తాయి. అందుకే ఇక్కడ దివ్యమైన మహాత్మ్యాన్ని మీ నోటి ద్వారా వినడం నా యొక్క భాగ్యం అని చెప్పాడు సందీపకుడు. అప్పుడు వేదధర్ముడుగా మాట అంటున్నాడు, యత్కృతో దత్త సంప్రశ్న సర్వ అమంగళనాశన. దత్త సంప్రశ్న అంటే దత్తుని గురించి చెప్పాలి అని కోరుకోవడం, చెప్పింది శ్రద్ధగా వినడం, ఇది సర్వ అమంగళాల్ని నశింపజేస్తుంది. ఇది మొత్తం దత్తాత్రేయ మహాత్మ్య శ్రవణ ఫలం అనుకోండి. సర్వ అమంగళనాశనమే దత్తాత్రేయ చరిత్ర వినడం. ఇది వింటున్న శ్రోతలకు, అది పారాయణ దృష్టితో శ్రద్ధగా వింటున్న వారికి, శ్రవణ దీక్షగా వినేవారికి మరీను. అలాంటి వారు ఇక్కడ చాలామంది ఉన్నారు. నిన్న మనం దత్తమంత్ర స్వీకారం చేసుకుని వింటున్నాం. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు జపించడం కాదు, నిత్యానుష్ఠానంగా పెట్టుకోండి శ్రీ దత్తశరణం మమ. కనీసం 9 రోజులు విశేషించి చేసుకుంటూ ఇక్కడికి వచ్చినట్లయితే ఈ కథలో మర్మములు నేను చెప్పిన దానికంటే మీకు ఎక్కువగా అవగతమవుతాయి. ఎందుకంటే దత్తుడు ప్రకాశిస్తే కానీ ఈ కథ చెప్పలేము, వినలేము. అందుకే దత్తుని తనయందు ప్రకాశింపజేసుకున్న సూత పౌరాణికులు వారు ఆయన అనుగ్రహంతో చెప్తున్నారు. అంటే ఇది సామాన్యమైన కథాకాలక్షేపం కాదు, ఒక మహిమాన్వితమైన దివ్యగాథ. ఇక్కడ వేదధర్ముడు కూడా ఒక్కసారి నమస్కారం చేసుకున్నాడు స్వామివారికి. ప్రణమ్య పరమాత్మానం యోగివంజ పదాంబుజం ప్రారప్స్యే అపారమాహాత్మ్యం స్వశక్త్యా నతు సర్వతః. నేను పరమాత్ముడైనటువంటి, ఎటువంటి పరమాత్ముడు అంటే యోగివంజ పదాంబుజం, యోగులు నమస్కరించే పాదపద్మములు కలిగిన దత్తాత్రేయ స్వామి వారి యొక్క అపార మాహాత్మ్యాన్ని ఇప్పుడు ప్రారంభిస్తూ ఉన్నాను. నా శక్తితో నేను చెప్పలేను, నిజానికి ఆయన అనుగ్రహంతో మాత్రమే చెప్పగలమని అంత తపస్వి సిద్ధుడైనటువంటి వేదధర్ముడే చెప్పాడు. నమస్తే పుండరీకాక్ష దత్తాత్రేయ జగద్గురో అని నమస్కారం చేసుకుని, సిద్ధులు కూడా ఎవరి వలన సిద్ధిని పొందుతున్నారో అటువంటి స్వామికి నమస్కారం అంటూ మొట్టమొదట ఒక అష్టోత్తర శతనామాలను ఉపదేశించారు ఇక్కడ వేదధర్ముల వారు. అంటే కథ వినే ముందు దీక్షతో వినాలి అని దీన్ని బట్టి తెలుసుకోవాల్సినది. అంతేగాని ఆ సాయంత్రం కాలక్షేపాన్ని దృష్టితో కాకుండా ఈ 9 రోజులు నేను దత్త చరిత్ర వింటున్నాను అనే దీక్షతో వినాలి. అది ప్రాతకాలం మెలకువ వచ్చిన దగ్గర నుంచి ఈ దత్త స్పృహతో శ్రోత ఉండాలి, వక్త ఉండాలి. అదే దీక్షగా వినడం అంటే ఇక్కడ అలా ఉభయులు ఉండాలి. అంతేగాని సాయంకాలం వరకు ఏవో కాలక్షేపాలు చేసుకుని సాయంకాలం సమావేశమైతే ఇక్కడ పొందాల్సిన అంతా పొందలేమని చెప్పడం. అదే కానీ దత్త స్పృహతో మనం ఎక్కడికి వెళ్ళినా ఆ నామస్మరణ చేసుకుంటూ ఉంటే మునిపే చెప్పినట్లుగా చెప్పిన దాన్ని మించి దాని లోపల ఉన్న ఆంతర్యాలు భాషింపజేస్తాడు దత్తాత్రేయ ఆచార్యులు వారు. ఇక్కడ విశేషించి ఆ 108 నామాలు శ్రీ దత్తాయ నమః, దేవదత్తాయ నమః, బ్రహ్మదత్తాయ నమః, విష్ణుదత్తాయ నమః, శివదత్తాయ నమః, అత్రిదత్తాయ నమః, ఆత్రేయాయ నమః, అత్రివరదాయ నమః, అనసూయాయ నమః, అనసూయా సోనవే నమః, అవధూతాయ నమః, ధర్మాయ నమః, ధర్మపరాయణాయ నమః, ధర్మపతయే నమః, సిద్ధాయ నమః, సిద్ధిదాయ నమః, సిద్ధిపతయే నమః, సిద్ధిసేవితాయ నమః, గురవే నమః, గురుగమ్యాయ నమః, గురోర్గురుతరాయ నమః, గరిష్ఠాయ నమః, వరిష్ఠాయ నమః, మహిష్ఠాయ నమః, మహాత్మనే నమః, యోగాయ నమః, యోగగమ్యాయ నమః, యోగాదేశకరాయ నమః, యోగపతయే నమః, యోగీశాయ నమః, యోగాధీశాయ నమః, యోగపరాయణాయ నమః, యోగిధ్యేయాంఘ్రి పంకజాయ నమః, దిగంబరాయ నమః, దివ్యాంబరాయ నమః, పీతాంబరాయ నమః, శ్వేతాంబరాయ నమః, చిత్రాంబరాయ నమః, బాలాయ నమః, బాలవీర్యాయ నమః, కుమారాయ నమః, కిశోరాయ నమః, కందర్పమోహనాయ నమః, అర్ధాంగాలింగితాంగనాయ నమః, సురాగాయ నమః, విరాగాయ నమః, వీతరాగాయ నమః, అమృతవర్షిణే నమః, ఉగ్రాయ నమః, అనుగ్రరూపాయ నమః, స్థవిరాయ నమః, స్థవీయసే నమః, శాంతాయ నమః, అఘోరాయ నమః, మూఢాయ నమః, ఊర్ధ్వరేతసే నమః, ఏకవక్త్రాయ నమః, అనేకవక్త్రాయ నమః, ద్వినేత్రాయ నమః, త్రినేత్రాయ నమః, ద్విభుజాయ నమః, షడ్భుజాయ నమః, అక్షమాలినే నమః, కమండలుధారిణే నమః, శూలినే నమః, డమరుధారిణే నమః, శంఖినే నమః, గదినే నమః, మునయే నమః, మౌళినే నమః, విరూపాయ నమః, స్వరూపాయ నమః, సహస్రశిరసే నమః, సహస్రాక్షాయ నమః, సహస్రబాహవే నమః, సహస్రాయుధాయ నమః, సహస్రపాదాయ నమః, సహస్రపద్మార్చితాయ నమః, పద్మహస్తాయ నమః, పద్మపాదాయ నమః, పద్మనాభాయ నమః, పద్మమాలినే నమః, పద్మగర్భారుణాక్షాయ నమః,
పద్మకింజల్క వర్చసే నమః జ్ఞానినే నమః జ్ఞానగమ్యాయ నమః జ్ఞాన విజ్ఞానమూర్తయే నమః ధ్యానినే నమః ధ్యాననిష్ఠాయ నమః ధ్యానస్థిమితమూర్తయే నమః ధూళిధూసరితాంగాయ నమః చందనలిప్తమూర్తయే నమః భస్మోద్ధూళితదేహాయ నమః దివ్యగంధానులేపినే నమః ప్రసన్నాయ నమః ప్రమత్తాయ నమః ప్రకృష్టార్థప్రదాయ నమః అష్టైశ్వర్యప్రదానాయ నమః వరదాయ నమః వరీయసే నమః బ్రహ్మణే నమః బ్రహ్మరూపాయ నమః విష్ణవే నమః విశ్వరూపిణే నమః శంకరాయ నమః ఆత్మనే నమః అంతరాత్మనే నమః పరమాత్మనే నమః శ్రీ దత్తాత్రేయాయ నమో నమః అనఘాయై నమః అనఘాయ నమః అనఘానఘాభ్యాం నమః. ఈ భవ్యమైనటువంటి ఈ అష్టోత్తర శతనామాన్ని ఆయన ఉపదేశించాడండి. అక్కడ ఉపదేశమేది, ఇది పరంపరాగతమైన ఋషిప్రోక్తమైనటువంటి అష్టోత్తర శతనామావళి. దత్తాత్రేయ స్వామి వారిపై అనేక రకాల అష్టోత్తర శతనామాలు ఉన్నాయి. పైగా ఈ దత్తమాహాత్మ్య గ్రంథమంతా కూడా ఉపాసకులకు ఒక అమృత కలశమే, భక్తులకు కూడా అటువంటిదే. అంటే మంత్రోపదేశం గురు సంప్రదాయం ఉన్నటువంటి వారిని ఉపాసకులు అన్నారు. అలా కాకుండా కేవలం భక్తితో దత్తాత్రేయుని అనుగ్రహం పొందాలి అంటే ఇందులో చెప్పినటువంటి శ్లోకములు నామములు ఇవన్నీ కూడా మంత్రముల వలె పనిచేస్తాయి. అవి పఠనం చేసినా శ్రవణం చేసినా. అందున ఇక్కడ సంపూర్ణమైనటువంటి కళలతో విశ్వరూపుడి దత్తాత్రేయుడు ఇక్కడ ఉన్నాడు అనే స్పృహతో ఈ రోజున అష్టోత్తర శతనామావళి అర్చన ప్రారంభంలో మనం చేసుకున్నాం. వేదధర్ముడు ఇది ఉపదేశించాడు సందీపకునికి అంటూ ఆయన యొక్క విశేషాలను చెప్తున్నాడు. నాయన, ఈ దివ్యమైన నామములు దివ్య దృష్టితో నేను దర్శించి నీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. దత్తాత్రేయుడు ఒక చోట మహాత్యాగిలా కనబడతాడు, మరొక చోట భోగివలే కనబడతాడు, ఇంకో చోట యోగిలా గోచరిస్తాడు, మరొక చోట ఎక్కువ సంపర్కాలు సంగము కలిగినట్టుంటాడు, మరొక చోట ఏ సంగము లేని వాళ్ళలా కనబడుతుంటాడు, ఒక చోట మహామదంతో ఉన్నట్టుంటాడు. మదము అంటే ఆనంద పారవశ్యం, మైమరపు, ఆ స్థితిలో ఉంటాడు. నగ్నుడే కనిపిస్తాడు, ఒకసారి పిశాచ వేషంలా గోచరిస్తాడు, అంటే చూడ్డానికి జుగుప్స కలిగించేటువంటి వేషంలో గోచరిస్తాడు. ఒక చోట తుష్టిగా పుష్టిగా కనిపిస్తాడు, మరొక చోట కృషించినట్లు కనబడవచ్చు. అంటే ఇదమిత్తమని రూపం లేదు, ఏ రూపంతోనైనా అని గోచరిస్తాడు. ఆయన్ని పోల్చుకోవడం కూడా మహా కష్టమే సుమా. పోల్చుకోవాలంటే ఒక అదృష్టం ఉండాలి. అసలు దత్తుడు అనగానే ఒక ఆసక్తి కలగడానికి ఒక అదృష్టం ఉండాలి. అందుకే దత్తునిపై ఆసక్తి కలగడం అంత తేలిక కాదు. ఒకవేళ దత్తునిపై ఆసక్తి కలిగిందా ఇంకా వాడు చివరి జన్మయే అని చెప్తున్నాడు వేదధర్ముడు. క్వచిత్ దండి క్వచిత్ ముండి సిఖీ సుత్రి జటి క్వచిత్ అని ఏ రూపంలో అయినా గోచరిస్తాడు. ఒకసారి దండధారి అయినటువంటి సన్యాసి వలె గోచరించవచ్చు, మరొకసారి ముండనం చేసుకున్న వాడిలాగా, ఇంకోసారి జటాధారిలాగా, ఇంకోసారి శుద్ధమైన శ్రోత్రియుల్లా సూత్రము యజ్ఞసూత్రము ధరించినటువంటి యాజ్ఞికుని వలె గోచరిస్తాడు. విద్వాంసుల్లా ఒక చోట కనబడతాడు, ఉన్మత్తుల్లా గోచరిస్తాడు, భిక్షాటనం చేసుకున్నట్టు గోచరిస్తాడు. నిత్యం గంగాంబసి స్నానం భిక్షాచ కమలాలయే మాతులింగపురే నిద్ర స్మృత సన్నిధికృత్ సదా. నిత్యం గంగలో స్నానం చేస్తాడు, కొల్హాపురంలో భిక్షాటనం చేస్తాడు, మాతులింగపురంలో నిద్రిస్తారు. భక్త రక్షాక్షణో దేవ, ఎల్లవేళలా భక్తులను రక్షించడమే కర్తవ్యంగా ఉంటాడు. స్మృత సేవా స్వవేశ్మని, ఆయన స్మరిస్తే చాలు ఆయన అనుగ్రహిస్తాడు. ఎవరు స్మరించారో వారు హృదయం తన నివాసంగా చేసుకుంటారట. స్మృత సేవా స్వవేశ్మని, గొప్ప మాట చెప్పారు ఇక్కడ.